ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఫ్యామిలీ. డియర్ బ్రదర్స్, లిసన్ టు మీ. వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు తెలుసుకుంటారని వెస్లీ గారు మనం ఏం చెప్తామండి అని మౌనంగా ఉండొద్దు. నువ్వు చెప్ప, నీ బాధ్యత నువ్వు చెప్ప. బాలుడు నడవలసిన త్రోవను ఏం చేయాలా చెప్పండి. నువ్వు నేర్పించకుండా వాడు నేర్చుకుంటాడంటే కుదరదు. నువ్వు నేర్పించకపోతే లోకం బోల్డ్ విషయాలు నేర్పిస్తుంది వాళ్ళకి. నువ్వు నేర్పించకపోతే లోకం చాలా విషయాలు నేర్పిస్తుంది పిల్లలకి చిన్నప్పటి నుంచే. ఐఎమ్ సో సారీ టు టెల్ యూ దీస్ థింగ్స్. ఈ విషయాలు చెప్తున్నాడని నన్ను వేరేగా అనుకోకండి. ఈ రోజున చిన్న పిల్లలకి కొన్ని సంవత్సరాల క్రితం 20-25 సంవత్సరాలకి తెలియాల్సిన విషయాలు ఇప్పుడు పిల్లలకి 10-11 సంవత్సరాల వయసులో తెలిసిపోతున్నాయి. ఐ థింక్ సంబడి గాట్ ద మెసేజ్. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. 20-25 సంవత్సరాల వయసులో అప్పుడు ఆ కాలంలో తెలియాల్సిన విషయాలు ఇప్పుడు 10-11 సంవత్సరాలకు వచ్చేసరికి తెలిసిపోతున్నాయి చిన్నపిల్లలకి. దారి తప్పిపోతున్నారు. కారణాలు ఏంటో తెలుసా? తల్లిదండ్రులు వారికి నేర్పించినందువలన లోకం నేర్పించేస్తుంది, సాతాను నేర్పించేస్తున్నారు చాలా విషయాలు. టీచ్ దెమ్ హౌ టు గ్రో ఇన్ ద లార్డ్. టీచ్ దెమ్ హౌ టు రీడ్ ద స్క్రిప్చర్. టీచ్ దెమ్ హౌ టు ప్రే. ప్రార్థన చేయడం ఎలాగో, వాక్యం చదవడం ఎలాగో, దేవుని సన్నిధికి రావడం ఎలాగో నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అది దేవుడు నేర్పిస్తున్నాడు. సంతోషముతో దేవుని ఏం చేయండి? సేవించండి. యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తున్నామో దేవుని